وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ। और हमने कुरान को समझने के लिए आसान कर दिया, तो कोई है कि सोचे समझे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बिश्रह ली सद्री वयस्सिर ली अम्री वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा, रब्बी ज़िदनी इल्मा। సూరే నిసా ఆయత్ నంబర్ 1 నుండి 25 వరకు. ఈ ఆయతులలో అనాథ పిల్లల సంరక్షణ గురించి, ఆస్తి పంపకంలో వారసత్వం మరియు వీలునామా గురించి తెలియజేయడం జరిగింది. సూర అన్-నిసా ఖురాన్లోని 4వ సూర. ఇది మదీనాలో అవతరించింది మరియు ఇందులో 176 ఆయతులు ఉన్నాయి. నిసా అనే పదానికి అర్థం స్త్రీలు. ఈ సూరహలో ముఖ్యంగా కుటుంబ జీవితం, మహిళల హక్కులు, అనాథల ఆస్తి రక్షణ, వివాహ నియమాలు, వారసత్వ నియమాలు వంటి విషయాలను స్పష్టంగా చెబుతుంది. జహాలియత్ కాలంలో మహిళలకు సరైన హక్కులు లేవు, కానీ ఈ సూరహ ద్వారా అల్లాహ్ మహిళలకు గౌరవం మరియు హక్కులను కల్పించాడు. ఈ సూరహలో కుటుంబ సంబంధాలు, సమాజంలో న్యాయం, అల్లాహకు విధేయత, మునాఫిక్ల కపట విశ్వాసుల గురించి హెచ్చరికలు కూడా ఉన్నాయి. ముస్లింలు ఎలా పరస్పరం న్యాయంగా జీవించాలి మరియు బలహీనులను ఎలా రక్షించాలి అనే విషయాలను ఇది బోధిస్తుంది. ఆయత్ నంబర్ 1. ఒకే ప్రాణి అంటే మానవుల మూల పురుషుడైన ఆదం అలైహిస్సలాం అని అర్థం. మానవులారా, మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి దాని నుంచే దాని జతను కూడా సృష్టించి ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరి పేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహకు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగతెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘా వేసి ఉన్నాడు. ఆయత్ నెంబర్ 2. తండ్రి లేని బిడ్డలకు వారి ఆస్తిని వారికి ఇవ్వండి. పరిశుద్ధమైన ధర్మసమ్మతమైన వస్తువులకు బదులు అపవిత్రమైన అధర్మమైన వస్తువులను తీసుకోకండి. మీ సొమ్ములతో పాటు వారి సొమ్మును కూడా కలగాపులగం చేసి స్వాహా చేయకండి. ముమ్మాటికి ఇది మహాపాతకమే. ఆయత్ నెంబర్ 3. మీ సంరక్షణలో ఉన్న తండ్రి లేని ఆడపిల్లలను వివాహమాడి న్యాయం చేయలేమన్న భయం మీకుంటే మీకు నచ్చిన వేరితర స్త్రీలలో 2 కానీ 3 కానీ 4 కానీ వివాహమాడండి. అయితే వారి మధ్య న్యాయబద్ధంగా వ్యవహరించలేమన్న భయం మీకున్నప్పుడు ఒక్కామెతోనే సరిపెట్టుకోండి, లేదా మీ యాజమాన్యంలోకి వచ్చిన బానిస స్త్రీలతో గడపండి. మీరు ఒకవైపుకు మొగ్గిపోకుండా అంటే అన్యాయానికి పాల్పడకుండా ఉండటానికి ఇది అత్యుత్తమ మార్గం. ఆయత్ నెంబర్ 4. స్త్రీలకు వారి మహర్ సొమ్మును మనస్ఫూర్తిగా ఇవ్వండి. మహర్ అంటే వివాహ సమయంలో వరుడు వధువుకు తప్పక చెల్లించవలసిన సొమ్ము. ఒకవేళ వారు గనక తమంతట తాముగా ఇష్టపూర్వకంగా మహర్లో కొంత మొత్తాన్ని వదిలిపెట్టినట్లయితే సంతోషంగా నిస్సంకోచంగా దాన్ని అనుభవించండి. ఆయత్ నెంబర్ 5. అల్లాహ్ మీ జరుగుబాటుకు ఆధారంగా చేసిన మీ ధనాన్ని అవివేకుల పరం చేయకండి. కాకపోతే ఆ సంపదలో నుంచి వారికి అన్నవస్త్రాలు మొదలగునవి సమకూర్చండి. వారితో మంచితనంతో మృదువుగా మాట్లాడండి. ఆయత్ నెంబర్ 6. తండ్రి లేని బిడ్డలు పెళ్ళిడు వచ్చే వరకు వారిని తీర్చిదిద్దుతూ పరీక్షిస్తూ ఉండండి. ఒకవేళ వారిలో తెలివితేటలు, కార్యదక్షత కానవస్తే వారి ఆస్తిని వారికి అప్పగించండి. వారు పెద్దవారవుతున్నారన్న భయంతో వారి ఆస్తిపాస్తులను ఆదరాబాదరాగా దుబారా చేయకండి. తండ్రి లేని బిడ్డల పోషకుడు ధనవంతుడైన పక్షంలో వారి సొమ్మును ముట్టుకోకూడదు. ఒకవేళ అతడు పేదవాడైతే ధర్మబద్ధంగా అవసరమైనంత మేరకే అనుభవించవచ్చు. మరి వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షుల్ని పెట్టుకోండి. లెక్క తీసుకోవడానికి అల్లాహ్ చాలు.
ఆయత్ నెంబర్ 7. తల్లిదండ్రులు, సమీప బంధువులు వదిలి వెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదిలి వెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనా సరే, ఎక్కువైనా సరే అందులో వాటా మాత్రం నిర్ధారితమై ఉంది. ఆయత్ నెంబర్ 8. ఆస్తిని పంచుకునే సమయంలో బంధువులు, తండ్రి లేని బిడ్డలు, నిరుపేదలు వస్తే అందులో నుంచి వారికి కొంత ఇవ్వండి. ఆ సందర్భాన వారితో మృదువుగా మాట్లాడండి. ఆయత్ నెంబర్ 9. ఒకవేళ తాము తమ వెనుక చిన్న చిన్న పసికందులను విడిచిపోతే వారికి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని ఆందోళన చెందేవారు ఈ సందర్భంగా భయపడాలి. వారు అల్లాహకు భయపడుతూ సముచితమైన రీతిలో మాట్లాడాలి. ఆయత్ నెంబర్ 10. తండ్రి లేని బిడ్డల సొమ్మును అన్యాయంగా తినేవారు తమ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. త్వరలోనే వారు మండే అగ్నిలోకి ప్రవేశిస్తారు. ఆయత్ నెంబర్ 11. అల్లాహ్ మీ సంతానం విషయంలో మీకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక అబ్బాయి వాటా 2 అమ్మాయిల వాటాకు సమానం. ఒకవేళ మృతునికి 2 కన్నా ఎక్కువ మంది కుమార్తెలు మాత్రమే ఉంటే వారికి వారసత్వ ఆస్తిలో 3/2 భాగం లభిస్తుంది. ఒకవేళ ఒకే కూతురుంటే ఆమెకు సగభాగం దక్కుతుంది. చనిపోయిన వ్యక్తికి గనక సంతానం ఉంటే అతని తల్లిదండ్రులలో ఒక్కొక్కరికి అతను వదిలి వెళ్ళిన ఆస్తిలో 1/6 భాగం లభిస్తుంది. ఒకవేళ మృతుడు సంతానం లేనివాడై ఉండి అతని తల్లిదండ్రులే అతని ఆస్తికి వారసులైనప్పుడు అతని తల్లికి 3/1 భాగం ఇవ్వాలి. ఒకవేళ మృతునికి గనక అనేక మంది అన్నదమ్ములుంటే అప్పుడు ఆ తల్లికి 6/1 భాగం మాత్రమే దక్కుతుంది. ఈ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మృతుని తండ్రికి బతికి ఉండగా ఆస్తికి హక్కుదారులు కాకపోయినప్పటికీ తల్లికి లభించవలసిన ఆస్తి వాటాలో తగ్గుదలకు మాత్రం వారు కారకులవుతారు. చనిపోయిన వ్యక్తి వ్రాసిన వీలునామాను అమలుపరిచి అతను చేసి ఉన్న అప్పులన్నీ తీర్చిన మీదటనే ఈ ఆస్తి వాటాలు లభిస్తాయి. హదీసుల ఆధారంగా పండితులు వీలునామా కంటే ముందుగా తీసుకున్న రుణాలు చెల్లించవలసి ఉంటుందని తీర్మానించారు. గమనిక: షరియత్ పరంగా ఆస్తికి వారసులవుతున్న వారి పేర రాయబడిన వీలునామా చెల్లదు. మొత్తం ఆస్తిలో 3/1 మించి వీలునామా రాయకూడదు. అప్పులన్నీ తీర్చి వీలునామాను అమలుపరిచిన తరువాత మిగిలిన ఆస్తిని ఈ సూరాలో సూచించిన విధంగా వారసుల మధ్య పంచాలి. మీ తండ్రులలో లేక మీ కుమారులలో మీకు ప్రయోజనం చేకూర్చటంలో ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. ఇవి అల్లాహ్ తరఫున నిర్ణయించబడిన వాటాలు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞాని, పరిపూర్ణ వివేకం గలవాడు. ఆయత్ నెంబర్ 12. మీ భార్యలకు సంతానం లేని పక్షంలో వారు వదిలి వెళ్ళిన ఆస్తిలో సగభాగం మీది. ఒకవేళ వారికి సంతానం ఉంటే వారు విడిచిపెట్టిన ఆస్తిలో 4వ భాగం మీకు చెందుతుంది. మీరు వ్రాసిపోయిన వీలునామాను అమలుపరిచిన మీదట లేదా వారు చేసిన అప్పులన్నీ తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. మీకు పిల్లలు లేని పక్షంలో మీరు వదిలిపోయే ఆస్తిలో మీ భార్యలకు 4వ భాగం లభిస్తుంది. ఒకవేళ మీకు పిల్లలు ఉంటే అప్పుడు మీరు వదిలి వెళ్ళిన ఆస్తిలో మీ భార్యలకు 8వ వంతు మాత్రమే లభిస్తుంది. మీరు వ్రాసి వెళ్ళిన వీలునామాను అమలుపరిచి లేదా మీరు చేసి వెళ్ళిన అప్పుల్ని తీర్చిన తరువాతే మిగిలిన ఆస్తిలో పంపకాలు జరుగుతాయి. చనిపోయిన పురుషుడు లేక స్త్రీ కలాలా అయి ఉండి, అంటే వారికి తండ్రి కానీ కొడుకు కానీ లేకుండా ఉండి వారికి ఒక సోదరుడు లేక ఒక సోదరి ఉన్నట్లయితే వారిలో ఒక్కొక్కరికి 6/1 భాగం చొప్పున లభిస్తుంది. కానీ వారు ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే అప్పుడు మొత్తం ఆస్తిలో 3వ భాగాన్ని వారంతా సమానంగా పంచుకోవాలి. ఈ భాగాలు స్త్రీ పురుషుల మధ్య సమానంగా పంచాలి. అయితే మృతుడు వ్రాసిన వీలునామాను అమలుపరిచి లేదా అతని అప్పులన్నీ తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. ఇది ఇతరులకు నష్టకరంగా పరిణమించకూడదు. ఇది అల్లాహ్ తరఫు జరిగిన నిర్ధారణ.
అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సహనశీలుడు. ఆయత్ నెంబర్ 13. ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపేవారికి అల్లాహ్ కింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప విజయం అంటే ఇదే. ఆయత్ నెంబర్ 14. ఎవడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడల అవిధేయుడై ఆయన నిర్ధారించిన హద్దులను మీరిపోతాడో వాణ్ణి ఆయన నరకాగ్నిలో పడవేస్తాడు. వాడందులో ఎల్లకాలం పడి ఉంటాడు. అవమానకరమైన శిక్ష అలాంటి వారి కోసమే ఉంది. ఆయత్ నెంబర్ 15. మీ స్త్రీలలో ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే వారికి వ్యతిరేకంగా మీలోని 4 వ్యక్తులను సాక్షులుగా తీసుకురండి. కల్లారా చూసినట్లు 4 సాక్షులు ప్రమాణపూర్వకంగా ముందుకు రానంత వరకు షరియత్ పరంగా శిక్ష విధించడానికి ఆస్కారం ఉండదు. వారు గనక సాక్ష్యం ఇస్తే ఆ స్త్రీలను మరణకాలం వచ్చే వరకు కానీ లేదా అల్లాహ్ వారి కోసం ఏదైనా మార్గాంతరం సూచించే వరకు కానీ గృహాల్లో నిర్బంధించి ఉంచండి. మార్గాంతరం తరువాతి కాలంలో సూరా 24 2వ వాక్యంలో అవతరించింది. ఆయత్ 16. మీలో ఏ ఇద్దరైనా ఈ పాడు పని చేస్తే వారిద్దరినీ బాధించండి. ఒకవేళ వారు పశ్చాత్తాపడి తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటే వారిని ఉపేక్షించండి. నిస్సందేహంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడా. ఆయత్ నెంబర్ 17. అవివేకం వల్ల ఏదైనా చెడు కార్యానికి పాల్పడి వెనువెంటనే తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెందేవారి పశ్చాత్తాపాన్ని స్వీకరించే బాధ్యత మాత్రం అల్లాహ్పై ఉంది. అటువంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. అల్లాహ్ మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు. ఆయత్ నెంబర్ 18. నిరంతరం పాపకార్యాలకు పాల్పడుతూ తీరా మరణ ఘడియలు సమీపించాక ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను అనేవారి పశ్చాత్తాపం ఆమోదించబడదు. అలాగే అవిశ్వాస స్థితిలో ప్రాణం విడిచేవారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. ఇలాంటి వారి కోసమే మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. ఆయత్ నెంబర్ 19. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు బలవంతంగా స్త్రీలకు వారసులై కూర్చోవటం మీకు ధర్మసమ్మతం కానేరదు. మీరు వారికి ఇచ్చిన దానిలో మహర్ నుంచి కొంత సొమ్మును కాజేసే ఉద్దేశంతో వారిని ఆపి ఉంచుకోకండి. ఇస్లాంకు పూర్వం స్త్రీ జాతిపై జరుగుతూ ఉన్న మరో దౌర్జన్యం ఇక్కడ పేర్కొనబడింది. ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే వారసులు అతని ఆస్తిపై విరుచుకుపడినట్లే వారు అతని భార్యను కూడా ఆమె ఇష్టాయిష్టాలతో ఏమాత్రం నిమిత్తం లేకుండా తమ దాంపత్యంలోకి తీసుకోవాలని ఉబలాట పడేవారు. ఈ రకమైన అన్యాయాన్ని ఇస్లాం అరికట్టింది. ఒకవేళ వారు గనక బాహాటంగా ఏదైనా నీతిమాలిన పనికి పాల్పడితే అది వేరే విషయం. వారితో ఉత్తమ రీతిలో కాపురం చేయండి. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా ఏదో ఒక్క విషయం మూలంగా మీకు నచ్చకపోవచ్చు. కానీ మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్ అపారమైన శుభాన్ని పొందుపరిచాడేమో, మీకేం తెలుసు. ఆయత్ నెంబర్ 20. మీరు ఒక భార్య స్థానంలో మరో భార్యను చేసుకోదలిస్తే వారిలో ఎవరికైనా మీరు పెద్ద ధనరాశిని ఇచ్చి ఉన్నా సరే దానిలో నుంచి ఏ కొంచెం కూడా తిరిగి తీసుకోకండి. ఏమిటి? అది అన్యాయం, స్పష్టమైన పాపం అయినప్పటికీ మీరు దాన్ని తీసుకుంటారా? ఆయత్ నెంబర్ 21. మీరు పరస్పరం కలుసుకున్న తరువాత ఆ స్త్రీలు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తర్వాత కూడా ఆ ధనాన్ని మీరెలా తిరిగి తీసుకోగలుగుతారు? ఆయత్ నెంబర్ 22. మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితిలోనూ పెళ్లి చేసుకోకండి. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అదొక సిగ్గుమాలిన పని, ద్వేషానికి మూలం, ఒక చెడు నడత. ఆయత్ నెంబర్ 23. మీ కొరకు నిషేధించబడిన వారు మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ అక్క చెల్లెళ్ళు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు, మీ పిన్నమ్మ పెద్దమ్మలు, మీ అన్నదమ్ముల కుమార్తెలు, అక్క చెల్లెళ్ళ కూతుళ్ళు, మేనకోడళ్ళు, మీకు పాలిచ్చిన తల్లులు, పాల వరుస ద్వారా మీకు
అక్క చెల్లెళ్ళు అయిన వారు, మీ భార్యల తల్లులు, అత్తలు, మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించిన మీ భార్యల, ఆమె మాజీ భర్తల ద్వారా పుట్టిన మీ సంరక్షణలోనున్న కూతుళ్ళు, ఒకవేళ మీరు వారితో సమాగమనం జరపకుండా ఉంటే కేవలం పెళ్లి మాత్రం చేసుకొని వారికి విడాకులు ఇచ్చేసి ఉన్న పక్షంలో వారి కూతుళ్లను వివాహమాడటం మీ కొరకు పాపం కాదు. అలాగే మీ వెన్ను నుండి స్ఖలించబడిన వీర్యంతో పుట్టిన మీ కొడుకుల భార్యలు, కోడళ్ళు మీకోసం నిషేధించబడ్డారు. ఏకకాలంలో ఇద్దరు అక్క చెల్లెళ్లను కలిపి భార్యలుగా చేసుకోవటం కూడా మీ కొరకు నిషిద్ధమే. లోగడ జరిగిందేదో జరిగిపోయింది. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాశీలి, కృపాకరుడు కూడాను. ఆయత్ నెంబర్ 24. భర్త గల స్త్రీలు కూడా మీ కొరకు నిషేధించబడ్డారు. అయితే మీ యాజమాన్యంలోకి వచ్చిన బానిస స్త్రీలు మాత్రం నిషేధించబడలేదు. అల్లాహ్ ఈ ఆదేశాలను మీపై విధించాడు. ఈ స్త్రీలు మినహా మిగతా స్త్రీలను మీరు మహర్ రూపంలో ధనం చెల్లించి వివాహమాడటం మీ కొరకు ధర్మసమ్మతం, హలాల్ చేయబడింది. అయితే చెడుల నుండి దూరంగా ఉండే ఉద్దేశంతోనే ఈ పని చెయ్యాలి తప్ప క్రామకీడల కోసం కాదు. అందుకే మీరు ఏ స్త్రీలతో సౌఖ్యాన్ని పొందారో వారికి నిర్ధారిత మహర్ సొమ్మును ఇచ్చివేయండి. మహర్ సొమ్ము నిర్ధారించబడిన తర్వాత మీరు పరస్పరం ఇష్టపూర్వకంగా ఆ విషయమై ఒక అవగాహనకు వస్తే అందులో దోషం ఏమీ లేదు. నిశ్చయంగా అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేకవంతుడు. ఆయత్ నెంబర్ 25. మీలో ఎవరికైనా స్వతంత్రులకు ముస్లిం స్త్రీలను వివాహమాడే స్తోమత లేకపోతే మీ యాజమాన్యంలో ఉన్న విశ్వాసులైన బానిస స్త్రీలను నిఖా చేసుకోవాలి. మీ విశ్వాస స్థితి గురించి అల్లాహ్కు బాగా తెలుసు. మీరంతా పరస్పరం ఒక్కటే కదా. కాబట్టి వారి యజమానుల అనుమతితో వారిని వివాహమాడండి. నియమానుసారం వారి మహర్ను వారికి ఇవ్వండి. అయితే వారు సౌశల్యవతులై ఉండాలి. బాహాటంగా అశ్లీల కార్యాలకు పాల్పడని వారై ఉండాలి. చాటుమాటు ప్రేమ కలాపాలు సాగించేవారు కూడా కాకుండా ఉండాలి. మరి ఆ బానిస స్త్రీలు వివాహ బంధంలో కట్టుబడిన తర్వాత కూడా సిగ్గుమారిన పనికి గనక ఒడిగడితే స్వతంత్రులకు స్త్రీలకు విధించే శిక్షలో సగం శిక్ష వీరికి విధించబడుతుంది. తమ వల్ల పాపకార్యం జరిగిపోతుందేమో, ఓర్చుకోలేమోనన్న భయం ఉన్నవారికి ఇలా బానిస స్త్రీలను వివాహమాడే వెసులుబాటు ఇవ్వబడింది. ఒకవేళ మీరు ఆత్మ నిగ్రహాన్ని అలవర్చుకుంటే అది మీకే శ్రేయస్కారం. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడును. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.